Oh, are you okay? Yeah, I'm okay. I'm sorry. Sorry. Hi, Miss Nisha. Find people who are already part of your daily routine. రే నిషామ్మని చూసావా? పొద్దున్నుంచి మావాడు కనబట్లేదు, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారా ఏంటి? రే నన్ను చూసి దాచుకుంటున్నావు కదా, ఎవర్రా? ఎవరు లేరు మామ. ఛీ, నేను చేసే ప్రతి ఉల్ఫా పని నీకు చెప్తా కదరా, నువ్వేమో నాకేం చెప్పవు. సర్లే కానీ ఏడవకు, నిషానే. అదే మన ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా, అవును, సెలబ్రేట్ చేసుకుందామా? చేసుకుందాం. మనం జాగ్రత్తగా ఉండాలి. అవునవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పటి నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ తగ్గిద్దాం. మన కోసమే మధు. సో ఆయనంత కష్టపడి చదివిపిస్తుంటే నువ్వు ఇదా వాళ్ళకిచ్చేది? రేయ్ తిందాం రా. రేయ్ నిన్నే ఏం చేస్తున్నావాడా? ఏమైంది దీనికి? పిలుస్తుంటే వింటలేడు. రేయ్ రేయ్ పిలుస్తుంటే వినపడతలేదా? నానా నవ్వుతావేంద్రా ఎర్రనాయల లెక్క? నాన్న, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. నాన్న ప్లీజ్ నాన్న. మళ్ళా అది కొనువ్వు ఇది కొనువ్వు అన్నావనుకో మూతిపళ్ళు రాలుతాయి. ఏహే, కొడుకు ప్రేమగా మాట్లాడిన అర్థం కాదా నాన్న మీకు? నువ్వు ప్రేమగా మాట్లాడితేనేరా నాకు ప్రాబ్లం. సరే ఏందో చెప్పు. నేను మీ కొడుకుగా పుట్టినందుకు మీరు హ్యాపీగానే ఉన్నారా? అదేం దిక్కుమాలిన ప్రశ్నరా. ఏ రోజైనా హ్యాపీగా ఉంచావా మమ్మల్ని? నాన్న సీరియస్గా అడుగుతున్నాను నాన్న. నేను మిమ్మల్ని హీరోలా ఊహించుకుంటున్నాను, కానీ మీరే కమెడియన్లా బిహేవ్ చేస్తున్నారు. కామెడీ చేసేది నేను కాదురా, నువ్వు. ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని చూసి హ్యాపీగానే ఫీల్ అవుతారురా. మీరు చేసే తప్పులు మమ్మల్ని బాధ పెట్టినా అది మాకు నచ్చుతుంది. నువ్వు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే. నువ్వు నిజంగానే హీరో నాన్న. పొగిడింది చాలులే గాని ఇక ఆలోచనలు కట్టుపెట్టు. దా తిందాం. ఆ ఇస్త్రీ చేసిన షర్ట్లు పెట్టావా? పెట్టానండి. ఆ కాఫీ కలర్ ప్యాంట్ పెట్టావా? పెట్టా. మరి లుంగీలు? అవి పెట్టు ఇవి పెట్టు అనకపోతే మీరే వచ్చి పెట్టుకోవచ్చు కదా. నేను పెట్టుకునేటట్టయితే నువ్వెందుకే? అంటే నేను మీకు పని మనిషి లెక్క కనిపిస్తున్నానా? నేను అలా అనలేదే. నువ్వు బాగా చేస్తావు కదా పని, మధ్యలో నేనెందుకు అని. ప్రతిదానికి కోపమే నీకు. సరే అమ్మా, నేను సాయిగడితో అలా బయటికెళ్ళి వస్తా. సరేరా. రేయ్ నువ్వు కూడా రావచ్చు కదరా. కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న. వాడిని కాలేజీకే పోనీయండి, మళ్ళా మార్క్స్ తక్కువ వస్తే మీరే వాడిని తిడుతూ ఉంటారు. మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ఇలా అంటున్నావు. ఇలా వంకరగా మాట్లాడితే నేనేం చేయలేను. రే మేము ఇంకో గంటలో బయలుదేరుతాం, రేపు సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. ఏంటో టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావు? పద క్యాంటీన్కి వెళ్దాం. పర్లేదు, నువ్వు వెళ్ళు. పద కలిసి తిందాం. అవును, బాక్స్ తెచ్చుకోలేదా? మమ్మీ వాళ్ళు ఊరెళ్ళారు కదా. మరి ఎలా? ఇంతే, ఇంకో 2 days.
అయితే 2 days చిల్ అన్నమాట. దేనికి? అదే అబ్బాయిలు పేరెంట్స్ లేకపోతే చిల్ అవుతారు కదా. అయినా అలా ఏం లేదు. ఏమున్నా సాయిగాడు నువ్వు వస్తావా మా ఇంటికి? హా? అంటే ఆ ఉద్దేశంతో ఏం అడగట్లేదు. రేపు ఎలాగో హాలిడే కదా, సో కొంచెం ప్రైవసీ కూడా దొరుకుతుంది. ప్రైవసీ అంటే? అంటే కూర్చోవడం, కలిసి తినడం, మాట్లాడుకోవడం, టీవీ చూడడం. అంతే కదా. ఆ, అంతే నిషా. అయినా ఇంకేముంటాయి? బుర్రలో ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావేమో అని. ఏ చిచి అలాంటివి ఏం లేవు. అయినా నాకెలా కుదురుతుంది? బంక్ కొడదామంటే రేపు కాలేజ్ కూడా లేదు. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఇంతకీ బాక్స్ ఏం తెచ్చావు? ఆలూ ఫ్రై. ఎప్పుడేదేనా? నాకు అదే ఇష్టం. బోర్ కొట్టదా నీకు? ఎలా మేనేజ్ చేయాలి? సరే, అన్నా ఆ, ఏం చేస్తున్నావు అన్నా? ఏం లేదు. కాలేజీలో ఎవరినో లవ్ చేస్తున్నావు కదా? లేదమ్మా, నిజంగా? లేదు. ఎందుకలా అడిగావు? ఆ, అంటే చందుని గురించి అడిగిందన్నా. సరే, ఏం లేదన్నావు కదా, చెప్తాలే. ఏమని అడిగింది? చందు పేరు వినగానే ఎందుకు అంత ఆనందం? ఏం లేదు. ఆ, ఆ, అదే అన్నా, ఈరోజు మాల్కి వెళ్తుందంట, నువ్వు తోడొస్తావేమో అని అడిగింది. అరే, కాజీభయ్య బయటికి వెళ్ళి రమ్మన్నాడు. కాజియా, సరే అన్నా, నీ ఇష్టం. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు. ఏం చేద్దాం? సరే, నీకోసం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్తా, నువ్వు నాతో పాటు వచ్చేయి. అమ్మో, గాజీభయ్యకి అబద్ధం చెప్పాలంటే కష్టం. ఈ గాజీ ఒకడు. సరే, నీ ఇష్టం అన్నా. హలో చందు, బంటికి వేరే పని ఉందంటే. అమ్మా నిషా. ఒక్క నిమిషం చందు. ఏంటి? సరే, నువ్వు మేనేజ్ చేస్తావంటే వెళ్దాం. అరే అన్నా, నువ్వు నన్ను రోజు కాలేజ్కి తీసుకెళ్ళి తీసుకొస్తావు. నీ లవ్ కోసం నేను ఆ మాత్రం మేనేజ్ చేయలేనా? ఓకే. హా, ఎస్. ఆ సేటు డబ్బులు ఇస్తాడు, తీసుకొచ్చాయి. దాది, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తా దాది, కొంచెం వర్క్ ఉంది. సండే ఏమీ వర్క్? ఎగ్జామ్స్ కదా, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. రేపు కాలేజ్లో చేసుకోవచ్చు కదా. రేపే సబ్మిట్ చేయాలి. దాది, నోట్స్ అంటుంది కదరా. బంటిని తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తా. సరే, త్వరగా వెళ్ళి వచ్చేయండి. జాన్రకు. జాగ్రత్తగా వెళ్ళు. అన్నా, నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నువ్వు చందు దగ్గరికి వెళ్ళిపో. నువ్వు కూడా రావచ్చు కదా నిషా. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకన్నా? అది కూడా నిజమేలే. ఆ నెక్స్ట్ లెఫ్ట్లో ఆపేసి. నేను ఇంటి దగ్గర దింపేస్తా. అదే అన్న ఇల్లు. ఓ అవునా, సరే. ఇక్కడ ఆపేసి. ఓకే. మరి చందు నంబర్? తనే కాల్ చేస్తా అందన్నా. అవునా, ఓకే. బాయ్. బాయ్. ఈరోజు వస్తా అన్నది ఇంకా రాలేదేంటి?
ఏ బాబాయ్ అసలు వస్తుందంటావా? వచ్చింది. హాయ్. నిజంగా వచ్చావా? వస్తావా అనుకోలేదు. ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతావా? లోపలికి రా. అది కిచెన్, ఇది మమ్మీ వాళ్ళ రూమ్, అది నా బెడ్రూమ్. ఇల్లు ఎలా ఉంది? బాగుంది. మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? చెప్పా కదా 2 days టైం పడుతుందని. ఓ చెప్పావు కదా, మర్చిపోయా. సో ఏంటి ఇంకా చందు ఫోన్ చేయలేదు? బంటి నిషమ్మ, చందు కాల్ చేయలేదు నాకు. చేస్తుందన్నా, వెయిట్ చెయ్యి. లవ్ కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? సరే. ఎవడు బంటిగాడా? హా, చందు కోసం మాల్ దగ్గర వెయిట్ చేస్తున్నా. భలే ఇరికించావు. చాలా కంట్రీలో ఉన్నావు బేటే. బాగుంది నీ రూమ్. థ్యాంక్స్. అవును, నీ ఫేవరెట్ ఎవరు? నువ్వే. హా, మూసుకొని ఎవరొకరు ఉంటారు కదా, ఫేవరెట్ యాక్టరో, సింగరో, డాన్సరో. మైకిల్ జాక్సన్ ఫ్యాన్. హీఈస్ మై ఫేవరెట్ డాన్సర్. ఓ, మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అయితే నువ్వు? ఫ్యానా అంటావేంటి? నేను మా గల్లీలోనే మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్కి ప్రెసిడెంట్ తెలుసా? అవునా? ఎంతమంది మెంబర్స్? నేను సాయి, అంతే. సరిపోయింది. ఏంటి టైం అయిపోతుంది. ఛ, లిటిల్ హార్ట్స్ తింటావా? పంటిగాడు ఒకడు మధ్యలో. చందు ఇంకా కాల్ చేయలేదు. చేస్తుందన్నా, వెయిట్ చెయ్యు. ఛ, మళ్ళీ ఆ బంటిగాడేనా? హా, ఉండు, వాడికి లవ్ టచ్ ఇద్దాం. ఏంట్రా? రే సాయి, బంటిగాడు ఉన్నాడు కదా, వాడికి కాల్ చేసి చందులా మాట్లాడరా. ఇప్పుడెందుకు మామా? నిషా మా ఇంటికి వచ్చిందిరా. ఏంటి? నిషా ఇంటికి వచ్చిందా? మొన్నే కదరా ప్రపోజ్ చేసుకున్నారు, అప్పుడు ఇంటికా? అంతా నీ ఇన్స్పిరేషన్ మామ. థ్యాంక్స్ రా. నువ్వు నాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నావురా. మర్చిపోకరే, బంటిగాడికి మాత్రం 30 minutesకి ఒకసారి కాల్ చేసి చందులా మాట్లాడి మేనేజ్ చేయరా ప్లీజ్ రా. నువ్వేం కంగారు పడకు మామ, నేను ఉన్నాగా, చూసుకుంటా. థ్యాంక్స్ మామ, లవ్ యూ రా, బాయ్. ఏదో చెప్తున్నా? ఏం లేదు, లిటిల్ హార్ట్స్ తింటావా? ఏంటి కొత్త నంబర్? హాయ్ బంటి. ఓ చందు. నేను చందుని. చందు నువ్వా? ఇంకెంతసేపు? నేను మాల్ దగ్గరే వెయిట్ చేస్తున్నా నీకోసం. ఒక్క 30 minutes వచ్చేస్తున్నాను.
నీకోసం 30 మినిట్స్ ఏంటి 30 ఇయర్స్ అయినా వెయిట్ చేస్తా. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఏంటి మ్యాగీనా? ఆ, ఇది ఒక్కటే చేయడం వచ్చు నాకు. మరి అతరు కొడతా అన్నావు. దీన్నే అతరగొడతా. తూ. జాగ్రత్త, మ్యాగీలో పడగలదు. హా? హలో చందు, ఎంతసేపు? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. జస్ట్ 10 మినిట్స్ బంటి, వచ్చేస్తా. ఓ అవునా, సరే. టేక్ యూ ఓన్ టైం బేబీ. బాయ్ బేబీ. నీ అమ్మ కర్మ. ఇదేం పాట? నేను మంచి మాస్ సాంగ్ పెడితే ఇది. నాకు ఇదే ఇష్టం. ఏంటి ఇలా చూస్తున్నాడు? నిషా, ఏంటి? ఒకసారి ట్రై చేద్దాం కదా. ఏంటి ట్రై చేసేది? అదే కిస్సు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులొద్దని ముందే చెప్పాను కదా. ప్లీజ్ నిషా. పిచ్చి పట్టిందా నీకు? ఏం కాదు నిషా. వద్దు చెప్తున్నా. ఇంకా ఎంతసేపు అవ్వలేదా? అయిపోయింది మామ, వచ్చేస్తున్నా. త్వరగా వచ్చేయి. మామా, హా, నేను వెళ్ళాలి. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఇంట్లో గోల చేస్తాడు. నిషమ్మ. బంటి, నా పని అయిపోయింది. అవునా, సరే వస్తున్నా. సరే సరే, రేపు కాలేజీలో కలుద్దాం. ఒకసారి ట్రై చేద్దాం కదా. ఏం చేస్తూ ఉంటుంది ఇప్పుడు తను? ఒకసారి కాల్ చేద్దాం.
లోడ్ ఎక్కడి వరకు వెళ్ళింది? అరే అది చెన్నై కాదు సేటు, అది స్టాక్ ముంబైకి పోవాలి. ఆ. सेठू ध्यान से सुनो. అరే చెన్నైది వేరు ముంబైది చెన్నైది వేరు ముంబైది వేరు. ఆ గాడీలు కొంచెం చూసుకోండి. నేను మళ్ళీ కాల్ చేస్తా సేటు. Find people who are already part of your daily routine. Download Happen now, link in the description.